వేరాజ్ శౌర్య కన్సల్టెన్సీలో స్టూడెంట్ ఏది బెనిఫిట్ ఉంటుంది, ఏ యూనివర్సిటీకి వెళ్తే స్టూడెంట్కి కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, ప్లేస్మెంట్స్ ఎక్కడ బాగుంటాయి అనే దీంతో మనకి యూనివర్సిటీస్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. మీకు కెరియర్ కౌన్సిలింగ్ కానివ్వండి, వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, ఏది ఎక్కడ ఏది ఉండకుండా అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. మీకు ఫస్ట్ టు స్టార్టింగ్ లోనే చెప్పేస్తారు. లైక్ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ ఎంత చూపించాలి, తర్వాత ఎలా చూపించాలి దాన్ని, తర్వాత మీకు వీసా ఫైలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఫాదర్ యాన్యువల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఇలాంటివి స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు స్టార్టింగే చెప్పడం వల్ల మీకు వీసా ప్రాసెసింగ్ దగ్గర ఏమి అంత ప్రిపేర్డ్గా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ స్టార్టెడ్ లైక్ కన్సల్టింగ్తో పాటు కోచింగ్ కూడా ఈ కన్సల్టెన్సీలో ఇవ్వడం జరుగుతుంది విత్ అన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఇన్ హైదరాబాద్ అండి. సో దీనివల్ల ఏంటంటే మీకు కన్సల్టింగ్కి వచ్చినప్పుడు ఏ యూనివర్సిటీ అయితే మీరు చూస్ చేసుకుంటారో ఆ యూనివర్సిటీకి తగ్గట్టు మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అది రీచ్ అయినప్పుడు డెఫినెట్గా మీరు అనుకునే యూనివర్సిటీకి మీరు రీచ్ అవ్వచ్చు. మీరు ఈవెన్ జర్మనీకి వెళ్ళాలనుకున్నా కూడా జర్మన్ లాంగ్వేజ్ కూడా వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ కన్సల్టెన్సీ అండి. సో లైక్ స్టూడెంట్కి ఫారెన్ వెళ్ళాలనుకునే స్టూడెంట్కి కంప్లీట్ ప్యాకేజ్ లాగా కంప్లీట్గా యూ కెన్ అవైల్ ఎట్ శౌర్య కన్సల్టెన్సీ ఆఫీసెస్ అండి. అంటే మీరు చెప్తున్నట్టు ఒకవేళ జర్మన్ లాంగ్వేజ్ తెలియకపోతే మీరు కోచింగ్ అవి ఇస్తారు మేడం? అట్లా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. అది డెఫినెట్గా మా కన్సల్టెన్సీలో ఉంటుందండి. జర్మనీకి వెళ్ళే వాళ్ళకి ఆ కోచింగ్ ఉంటుంది. అదే నేను అడిగేది ఏంటంటే మీ కన్సల్టెన్సీ ద్వారా ఎవరికైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే అవన్నీ మీరే? అవునండి, డెఫినెట్గా ఇప్పుడు స్టూడెంట్కి వెళ్ళేటప్పుడే వీ విల్ టెల్ యూ లైక్ వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ దే యూజ్, ఆ లాంగ్వేజెస్ ఎలా మాట్లాడాలి, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు పిక్ చేసుకుంటారు, అకామిడేషన్ దగ్గర నుంచి కంప్లీట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, వెదర్ ఎలా ఉంటుంది, మీకు ఎన్ని అవర్స్ వర్క్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కంప్లీట్ గైడెన్స్ అనేది ఇక్కడే ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ రాంబాబు లైన్లో ఉన్నారు. రాంబాబు గారు మాట్లాడండి రాధ గారితో. రాంబాబు గారు. హలో హలో చెప్పండి రాంబాబు గారు. హలో మేడం, నేను రాంబాబు అడ్వకేట్ షాద్ నగర్ మేడం, హైదరాబాద్ లియాను. ఓకే. బాబు చైనా నుంచి ఎంబీబీఎస్ చేశాడు మేడం. టెస్ట్ కూడా పాస్ అయిపోయాడు. ఇప్పుడు మెడికల్ పీజీ చేయాలంటే ఏ కంట్రీ బాగుంటుంది మేడం? ఐదర్ న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా? ప్రొసీజర్ ఎట్లా కొంచెం చెప్పండి మేడం. యాక్చువల్గా ఏంటంటే అండి, ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మనకి మోస్ట్లీ వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి ఉన్నాయండి. మీకు రేడియాలజీ కానీ ఇట్లాంటి కోర్సెస్ అయితే మీరు చేయొచ్చు డైరెక్ట్గా. హెల్త్ సైన్సెస్ కానివ్వండి, మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్ ఇట్లాంటి కోర్సెస్ మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. వేరేజ్ మీరు మాస్టర్స్ కనుక ఎంబీబీఎస్లో చేయాలి అనుకుంటే అక్కడ మీరు కౌన్సిల్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఎగ్జామ్ తీసుకున్న తర్వాతే యూ కెన్ డూ యువర్ మాస్టర్స్ ఇన్ అదర్ కంట్రీస్ అండి. ఓకే, నెక్స్ట్ రూపా విజయవాడ నుంచి. రూపా గారు మాట్లాడండి రాధ గారితో. Hi ma'am, good evening. Good evening, Rupa. Me doing BDS third year here. I'm planning my further studies in state. Okay. Which state can I offer? Can you tell me? Rupa, January intake is an available intake. You can start the process now itself. మీరు కన్సల్టింగ్ అనేది ఫస్ట్ వచ్చి అప్రోచ్ అవ్వండి, సో దట్ యూ విల్ గెట్ టు నో వాట్ ఆర్ ద యూనివర్సిటీస్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ విత్ ఎక్స్పెక్టెడ్ జిఆర్ఈ అండ్ ఐఎల్టీఎస్ కోర్స్. లైక్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఐఎల్టీఎస్ నాకు ఇంత వస్తుంది, జిఆర్ఈ నాకు ఇంత రావచ్చు అని ఎక్స్పెక్టెడ్ స్కోర్తో యూ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ నవ్ ఇట్ సెల్ఫ్ అండి. బికాజ్ ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ ఆర్ 1 month అలా వెయిట్ చేసినా కూడా ఇప్పుడున్న యూనివర్సిటీస్ అప్పుడు ఉండకపోవచ్చు. సో ఫస్ట్ స్టార్ట్ యువర్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ కంప్లీట్ ఆల్ ది అప్లికేషన్స్. సో ఆ తర్వాత నువ్వు మెల్లగా జిఆర్ఈ అండ్ ఐఎల్టీఎస్ కోచింగ్ అనేది తీసుకుంటే ఏంటంటే మీకు జనవరి ఇంటికి కరెక్ట్గా టైం అనేది సరిపోతుందండి. మీకు ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేప్పటికి 6 lakhs to even 20 lakhs 30 lakhs కూడా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ యూ గెట్. If you get 310 or 320 plus course in your GREs, there is definitely an option to get a scholarships options కూడా ఉన్నాయి. సో ఇంకా నీ కెరియర్కి లైక్ నీ ప్రొఫైల్కి కావాల్సిన యూనివర్సిటీస్ అంటే మీకు దగ్గరలో ఉన్న విజయవాడ బ్రాంచ్కి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. ఇది ఎంజీ రోడ్లో ఉంది. సో మీరు అప్రోచ్ అయితే యూ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ రాజేష్ హైదరాబాద్. రాజేష్ మాట్లాడండి రాధ గారితో. హలో హలో చెప్పండి రాజేష్ గారు. మ్యామ్ గుడ్ ఈవినింగ్. నా పేరు రాజేష్ మ్యామ్. ఓకేనండి. నాది ఎంబీఏ అయిపోయింది మ్యామ్, ఎంబీఏ ఇన్ ఫైనాన్స్. ఓకే. నేను కెనడా వెళ్దాం అనుకున్నాను మ్యామ్. దాన్ని ప్రాసెస్ వీసా ప్రాసెస్ ఫైనాన్స్ ఎట్లా చెప్తారా? మీరు ఏ ప్రోగ్రామ్కి వెళ్దాం అనుకుంటున్నారు కెనడాకి? పీజీ డిప్లొమాకి వెళ్దాం అనుకున్నాను మ్యామ్. ఓకే.
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ కి డెఫినెట్ గా వెళ్ళొచ్చండి. మీకు పీజీ డిప్లొమా వచ్చేప్పటికి 1 year ప్రోగ్రామ్ ఉంది, 2 year ప్రోగ్రామ్ ఉందండి. 1 year ప్రోగ్రామ్ కి వెళ్తే మీకు 1 year వర్క్ పర్మిట్ ఉంటుందండి. 2 year ప్రోగ్రామ్ కి వెళ్తే 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది. సో మెనీ స్టూడెంట్స్ షో ఇంట్రెస్ట్ ఫర్ 2 years ప్రోగ్రామ్ అండి, బికాస్ టోటల్లీ దే కెన్ స్టే దేర్ ఫర్ 5 years. సో మీకు ఫీ స్ట్రక్చర్ వచ్చేప్పటికి 1 year ప్రోగ్రామ్ అయినా 2 year ప్రోగ్రామ్ కైనా 1 year కి 6.5 lakhs to 7 lakhs ఉంటుందండి మాక్సిమం మీ ఫీ స్ట్రక్చర్. వేర్ యూ కెన్ పే ఇట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. లైక్ ఫస్ట్ సెమిస్టర్ 3.25 ఇప్పుడు పే చేసుకొని మిగతాది సెకండ్ సెమిస్టర్ అప్పుడు పే చేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. దీనికి రిక్వైర్మెంట్ వచ్చేప్పటికి IELTS ఇస్ అ రిక్వైర్మెంట్ అండి. అండ్ మీరు పీజీ డిప్లొమా కనుక వెళ్ళాలి అనుకుంటే 6.5 IELTS విత్ నో బ్యాండ్ లెస్ దెన్ 6 వస్తే మీరు డెఫినెట్ గా పీజీ డిప్లొమాకి వెళ్ళొచ్చు. తర్వాత ఏంటంటే మీకు సెప్టెంబర్ ఇస్ అన్ ఇంటేక్ అండ్ ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఈవెన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వీసాస్ ఆల్సో. సో మీరు ఇప్పుడు ఆ ప్లాన్ చేసుకుని ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నా యు ఆర్ నాట్ లేట్. సో ఇప్పుడు కనుక స్టార్ట్ చేసుకుంటే కరెక్ట్ గా మీకు టైం అనేది సరిపోతుందండి. డెఫినెట్ గా మా కన్సల్టెన్సీకి అమీర్పేటలో ఉన్న కన్సల్టెన్సీకి వచ్చి అప్రోచ్ అవ్వండి. నెక్స్ట్ రమేష్ హైదరాబాద్. రమేష్ మాట్లాడండి రాధ గారితో. హలో. నమస్తే అండి. అదే మా బ్రదరు ఎంపీ చేయండి. ఓకేనండి. అదే మద్రాసు సచివాలయం యూనివర్సిటీ. ఓకే. అదే MS చేయడానికి అమెరికా వెళ్తాను.